సో అది కనబడుతుంది కదా, అవే లెక్చరర్స్ అనమాట. ఇప్పుడు దాంట్లోనే మా క్లాస్ ఉంది. ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ముందు కనబడుతుంది కదా బ్లాక్ డ్రెస్ వేసుకొని, ఆమె మా జాపనీస్ ప్రొఫెసర్. సో ఈ షార్ట్ కట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మ్యామ్ లోపల ఉన్నారు, మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లెక్చరల్ కాంప్లెక్స్ దగ్గర మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుండే అనమాట ఇప్పటి వరకు. హలో అందరికి, ఈ వీడియోలో ఏంటిదంటే ఫుల్ డే ఇన్ మై లైఫ్ ఎట్ ఐఐటి హైదరాబాద్ చూపెట్టబోతున్నా. సో ఈ వీడియో చాలా బాగుంటది, మీరు ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు నాకు 2 క్లాసెస్ ఉన్నాయి అనమాట. మండే కాబట్టి 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటి మార్నింగ్ 11కి ఉంది, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ 2:30కి ఉంది. ఆ ఫుల్ డేని నేను కవర్ చేయబోతున్నా ఈ వీడియోను. సో ఎండ్ వరకు చూడండి. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తినాలనుకుంటున్నా. నేచర్స్ చాయిస్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. మామూలుగా నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయను, కానీ మండే కదా ఈరోజు ఇడ్లీ ఉంటుంది కాబట్టి నేను స్కిప్ చేయాల్సి వచ్చింది. అలాగే నేను లేట్గా కూడా లేసిన అనుకోండి, అందుకే ఈరోజు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే బ్రేక్ఫాస్ట్ లో తినేస్తున్నా. ఇది తినేసి ఫాస్ట్ గా క్లాస్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 10:40 అయింది, 11కి క్లాస్. ఇక్కడ నుంచి మళ్ళీ లెక్చరల్ కాంప్లెక్స్ దాకా నడవాలి కదా, ఫాస్ట్ గా తినేసి నేను వెళ్ళిపోతా. ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లో అయితే క్యాషు, బాదాం, ఇంకా డ్రైడ్ రెజిన్ ఉంటది కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్ గా క్లాస్ కి అయితే వెళ్ళిపోవాలి నడుచుకుంటా. నేనైతే ఇప్పుడు కాఫ్ సిరప్ తాగాలనుకుంటున్నాను, ఎందుకంటే కాఫ్ ఉంది కొంచెం. ఇక్కడ మా క్యాంపస్ లో చాలా మందికి కాఫ్, కోల్డ్ అన్నిటితో సఫర్ అవుతున్నారు అనమాట. ఈ సీజన్ అది కదా, అందుకే ఇప్పుడు నేను సిరప్ తాగేసి క్లాస్కి వెళ్ళిపోతా. సో ఇప్పుడు నేను మొత్తానికి అయితే రెడీ అయిపోయినా, ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలి. కానీ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, వాడు ఇంకా షూస్ వేసుకుంటుండో. అక్కడ చూడండి, 1 రోజు బర్త్డే, అందరూ హ్యాపీ బర్త్డే కమెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే బాలు. సో వాడు లేట్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇప్పటికైతే వెళ్ళిపోవాలి, 5 మినిట్స్ ఆగమన్నాడు, అందుకే ఇప్పుడు 5 మినిట్స్ ఆగిన అనమాట. ఇప్పుడు కలిసి వెళ్తాం దెబ్బ క్లాస్కి. సో మామూలుగా మా హాస్టల్స్ నుంచి లెక్చరల్ కాంప్లెక్స్ చాలా దూరంగా ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి నడిస్తే 10 to 15 మినిట్స్ పడుతుంది నడవడానికి. సో ఒక్కొక్కసారి క్లాసెస్ కూడా లేట్గా వెళ్తాం అనమాట, 10 to 15 మినిట్స్. అప్పుడు అసలు ఏం సో ఈ షార్ట్ కట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అటు నుంచి ఉంది మెయిన్ రూట్, కానీ క్లాస్ టైం లేదని ఇటు షార్ట్ కట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ షార్ట్ కట్ నుంచి అందరూ వస్తారు ఇక్కడ. సో అది కనబడుతుంది కదా, అవే లెక్చరర్స్ అనమాట. ఇప్పుడు దాంట్లోనే మా క్లాస్ ఉంది. ఒకటి ఆల్రెడీ నేను లాంగ్ వీడియో చేసిన వాటి మీద, మీరు ఎవరైనా చూడకపోతే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. వ్లాగ్ బాగుంటుంది. లోపలికైతే వచ్చేసినాం. నాకు LHC 9లో క్లాస్ ఉంది, లెక్చరల్ కాంప్లెక్స్ 9లో. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మ్యామ్ లోపల ఉన్నారు, మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. కాంప్లెక్స్ 9 క్లాస్ లోపలికి వెళ్ళంగానే అసలు ఎవరు లేరు చూడండి. ఒకటి హిమాంశు వచ్చిండు, మ్యామ్ కూడా మాకంటే ముందే వచ్చి క్లాస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. క్లాస్లో మేము ముగ్గురే ఉన్నాం, తర్వాత ఇంకా చాలా మంది వచ్చిళ్ళు. ఇప్పుడే క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్కి వెళ్తాం 12:30కి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. సో సడన్ ప్లాన్ ఏంటిదంటే, బాలు వాళ్ళ తాతయ్య వచ్చిండు క్యాంపస్కి. సో మేము బయటికి తినడానికి వెళ్తున్నాం, లంచ్ అనమాట. కింగ్స్ ఫ్యామిలీ దాబా ఉంది కదా, అక్కడికి వెళ్ళి లంచ్ చేయాలనుకుంటున్నాం. సో అది కూడా షూట్ చేస్తాం. సో నేను, హిమాంశు, బాలు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. ఈ బస్ ఎక్కి ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గర దిగి అక్కడ నుంచి కింగ్స్కి వెళ్తాం. అయితే ఎక్కేసినాం, ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఐడి కార్డ్ స్కాన్ చేసి అక్కడికి వెళ్ళిపోవాలి. కింగ్స్ ఫ్యామిలీ దాకా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఏమి ఉండదు, ఇక్కడ వరకే కదా. దాబాకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు దాబాలోకి రాగానే వాళ్ళ తాతయ్యతో మాట్లాడి కాసేపు అలాగా బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. బిర్యానీ అయితే అస్సలే బాగాలేదనమాట, లంచ్ టైంలో వచ్చినాం కాబట్టి. మామూలుగా దాబాస్లో అయితే డిన్నర్ టైంలో బిర్యానీ బాగుంటుంది, కానీ మధ్యాహ్నం అయితే అస్సలే బాగుండదు. ఈ రోజు కూడా టేస్ట్ అయితే అసలు వర్స్ట్ ఉందన్నమాట. తర్వాత మేము చికెన్ తందూరి కూడా ఆర్డర్ చేసుకున్నాం, అది లేట్గా వచ్చింది. దాని టేస్ట్ కూడా ఓకే, బాగానే ఉంది. ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ క్యాంపస్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు క్లాస్ ఉంది 2:30కి, దానికి వెళ్ళాలి డైరెక్ట్. ఇక్కడ బస్ ఎక్కి డైరెక్ట్ మా బిల్డింగ్ దగ్గర దిగుతాం అనమాట, డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. సో ఏ బ్లాక్ అయితే వచ్చేసిన, ఇప్పుడు నాకు ఏ బ్లాక్లో క్లాస్ ఉందన్నమాట. 2:30 to 4 వరకు ఉంది. సో 2:30 to 4 క్లాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చినాం అనమాట. సో 2:30 to 4 క్లాస్ అయిపోయిన తర్వాత నేను రూమ్కి వచ్చి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఇప్పుడు జాపనీస్ క్లాస్కి వెళ్ళాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. LHC దగ్గరలోకి అయితే వచ్చేసిన. ఇప్పుడు మెస్కి వెళ్ళి చాయ్ తాగే టైం కూడా లేదనమాట. లెక్చరల్ కాంప్లెక్స్ దగ్గర మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుండే అనమాట ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఇద్దరం లేట్ కమర్స్ క్లాస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ముందు కనపడుతుంది కదా బ్లాక్ డ్రెస్ వేసుకొని, ఆమె మా జాపనీస్ ప్రొఫెసర్.
సో క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లాస్ నుంచి బయటకు వచ్చినాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పార్టీకి వెళ్ళాలి, బాలు బర్త్డే పార్టీ. అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ కూడా అయిపోయినాం. 8:15కి బస్ ఉంది హాస్టల్ సర్కిల్ దగ్గర. 8:15కి బస్ ఎక్కి మేము ఇప్పుడు వైష్ణవ్ వెళ్తున్నాం అనమాట. సంగారెడ్డిలో ఉన్న వైష్ణవ్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. ఇప్పుడు బస్ అయితే ఎక్కించినాం, వైష్ణవ్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం సంగారెడ్డిలో. సో వైష్ణవి గ్రాండ్ హోటల్ కి అయితే వచ్చేసినాం. పైన ఫ్లోర్ లో ఉంది. సో వైష్ణవి ఫ్యామిలీ గ్రాండ్ అనమాట. అటు సైడ్ వాళ్ళందరూ వెజ్ అనమాట. వాళ్ళ స్టార్టర్ అయితే వచ్చేసింది ఆల్రెడీ, వాళ్ళు ఆల్రెడీ తింటారు. ఇటంతా నాన్ వెజ్ సెక్షన్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసినాం. ఒకటి గార్లిక్ ప్రాన్స్, ఇంకొకటి చికెన్ 65 అనమాట. సో ఫస్ట్ అయితే గార్లిక్ ప్రాన్స్ తింటున్నా. సూపర్ ఉంది టేస్ట్. ప్రాన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ 555 అనమాట. సూపర్ ఉంది. గార్లిక్ నాన్ ఇంకా తందూరి చికెన్ కర్రీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గార్లిక్ నాన్, దాంతో పాటు తందూరి చికెన్ కర్రీ. టేస్ట్ చేసి వేడి ఉంది గార్లిక్ నాన్. బిర్యానీ ఏంటక్క, ఏం కావాలి? వేడి బిర్యానీ. ఇప్పుడే ఫుల్గా తినేసినాం. ఇప్పుడు తినేసి ఇప్పుడు క్యాంపస్కి వెళ్తున్నాం. సో రెస్టారెంట్ లో తినేసి ఇప్పుడు రూమ్ కి అయితే వచ్చేసినాం అనమాట, హాస్టల్ కి. ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఈ ఫుల్ డే వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.